అసలు అంటే సీట్లు ఎందుకు పెట్టారు ఈ ఫ్రీ బస్ అన్నట్టు అయిపోయింది. హాఫ్ టికెట్ పెట్టినా అయిపోతుండే. అంటే ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయంట. చాలా ఓకే. నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు ఫ్రీ అసలు. బస్ కాకుండా వేరే ఏం పెడితే బాగుండేదమ్మా? ఫ్రీ బస్ కాకుండా హాఫ్ టికెట్ పెట్టినా సరిపోతుండే గానీ అంటే ఇప్పుడు సన్న బియ్యం కూడా ఇస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? వస్తున్నాయా? మేము ఇంకా తీసుకోలేదు. ఇంకా తీసుకోలేదు. ఓకే. అంటే తీసుకున్న వాళ్ళు ఎట్లా చెప్తూ ఉంటారు కదా మళ్ళా? ఇంకెవరు అనలేదు, నేను అడగలేదు కూడా ఫస్ట్. ఓకే. 500 రూపాయల గ్యాస్ వస్తుందా? లేదండి మాకైతే ఏం అప్లై చేసుకున్నారా? అప్లై చేసినాం గానీ నాది కాలేదు. సో ఎందుకు కాలేదు అని మీ సేవలో అట్లా అడిగినారమ్మా? ఈ సేవకి వెళ్ళాము, నాది కొంచెం బ్యాంక్ అకౌంట్ కొంచెం ప్రాబ్లం ఉంది అన్నారు. ప్రాబ్లం ఉంది కదా మన దగ్గర. సో ఇప్పుడు సర్వేలు చేసినారు కదా, సర్వే అనేది కరెక్ట్ చేసినారంటారా? చేశారనే అనుకుంటున్నా గానీ ఇంకా అంత పర్టికులర్ గా మనకు కూడా తెలియదు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎలా ఉంది పరిపాలన? మంచిగా ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుంటాయి. ఇప్పుడు బాగాలేదా? మీరు మరీ అట్లా అడిగితే ఏం అంటే చెప్తారు? మీకు తేడా తెలుస్తుంది కదా. తేడా తెలుస్తుంది, బస్సుల దగ్గరనే తెలుస్తుంది. ఓకే. తీసేయాలంటారా బస్సును వల్ల? తీసేయాల్సిందే. హాఫ్ టికెట్ పెట్టినా సరిపోతుంది కానీ ఈ ఫ్రీ బస్సులు పెట్టి కొట్టుకోవడము, తోసుకోవడము, బస్సులు కూడా ఆపట్లేరు ఫస్ట్ స్టేషన్లలో. ఎక్కడో ముందు తీసుకెళ్లి ఆపుతున్నారు.